అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కాలీవుడ్ లో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. స్టార్ యాక్టర్స్ అయిన ధనుష్, నయనతార మధ్య ఇన్నాళ్ళు సైలెంట్ గా సాగుతున్న కోల్డ్ వార్ ఒక్కసారిగా భగ్గుమంది. ధనుష్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ నయనతార 3 పేజీల లేఖ రాయడం తమిళ సినీ పరిశ్రమతో పాటు మిగిలిన ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది. అసలు ఈ వివాదానికి కారణమేంటి? ధనుష్, నయనతార మధ్య ఏం జరిగింది? దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న వాళ్లలో నయనతార ఒకరు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ను నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఇది ఈ నెల 18న విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు. నయనతార, విఘ్నేష్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుమ్ రౌడీ దాన్. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. తెలుగులో నేను రౌడీనే పేరుతో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలోనే నయన్, విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో 2022 జూన్లో పెళ్లి చేసుకున్నారు. నయనతారపై రూపొందించిన డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించారు. అయితే నానుమ్ రౌడీ దాన్ చిత్ర నిర్మాణ అయిన ధనుష్ ఇందుకు అంగీకరించలేదు. తన సినిమాకు సంబంధించిన ఎలాంటి సీన్స్ ఈ డాక్యుమెంటరీలో ఉండొద్దని గతంలోనే ధనుష్ కండిషన్ పెట్టడంతో మేకర్స్ అలాంటివేమీ లేకుండా జాగ్రత్త పడ్డారు. దీనికోసం ధనుష్ వారిని కొంతకాలం వెయిట్ కూడా చేయించినట్లు టాక్ వచ్చింది. ఎట్టకేలకు వారికి ధనుష్ నుంచి ఎన్ఓసీ కూడా లభించడంతో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఆ ట్రైలర్ లో తన సినిమాకు సంబంధించి 3 సెకండ్ల మేకింగ్ సీన్ కనిపించడంతో ధనుష్ లీగల్ నోటీస్ పంపించాడు. డాక్యుమెంటరీ మేకర్స్ నుంచి 10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేస్తున్నాడు ధనుష్. 3 సెకండ్ల విజువల్ కోసం 10 కోట్లు డిమాండ్ చేయడంతో ధనుష్ పై నయనతార తీవ్రంగా ఫైర్ అయింది. అంతేకాదు ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో 3 పేజీల లెటర్ ను పోస్ట్ చేసింది. అందులో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది నయనతార. స్టేజీపై ధనుష్ నీతులు చెప్తాడని, కానీ వాటిని అతను మాత్రం పాటించడని చెబుతూ విమర్శలు చేసింది నయన్. ధనుష్ లాంటి యాక్టర్స్ స్వయం కృషితో ఎదిగిన తనలాంటి హీరోయిన్లను చాలా చిన్న చూపు చూస్తున్నారని, తమిళ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ధనుష్ గురించి చెడుగా చెబుతున్నా తాను పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు ఇలా తన చీప్ బిహేవియర్ తో ఆయన తన బుద్ధిని చాటాడంటూ లేఖలో షాకింగ్ విషయాలను వెల్లడించింది నయనతార. ఇక్కడితోనే సినిమా అయిపోలేదు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ధనుష్ ఇలా చేశాడని ఆరోపించింది నయన్. అంతేకాదు నేను రౌడీనే సినిమా విడుదలకు ముందు ధనుష్ చేసిన గాయాల్ని ఇంకా మర్చిపోలేదని ఆరోపించింది నయనతార. ఆ గాయాలు ఎప్పటికీ మానవని, సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత ధనుష్ ఈగో ఎంత హర్ట్ అయిందో మీడియా ద్వారా తెలుసుకున్నానని రాసుకొచ్చింది. లీగల్ నోటీస్ పై న్యాయపరంగానే ముందుకెళ్తామని చెప్పుకొచ్చింది నయన్. మొత్తంగా చూస్తే నయనతార పోస్ట్ చేసిన లెటర్ తమిళ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లోనూ పెద్ద దుమారమే రేపుతోంది.